సో డ్యూడ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెరీ గుడ్ మార్నింగ్. అయితే మేము మా పెద్దమ్మ గుడి దగ్గరికి వచ్చినాం. మా ఊరు పెద్దమ్మ గుడి. ఇప్పుడు 3 తారీఖు నుంచి 7 తారీఖు దాకా పెద్దమ్మ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. మా ఊర్లో కొత్త గట్టాం ఇప్పుడే ఫస్ట్ టైం. రండి వీలుంటే. రాయన సిరిసిల్ల జిల్లా జగ్గరావుపల్లి గ్రామం ఊరు లాస్ట్ కు ఉంటది. చెరువు కట్ట అంటే విగ్రహాన్ని ప్రతిష్టాపన రండి. మా ఊళ్ళో అరేంజ్మెంట్స్ కూడా మంచిగా ఎత్తురండి. కొత్త గుడికి కొత్త హంగులు, కొత్త గుడి కొత్త హంగులు, కొత్త ఉత్సాహం, మంచి మంచి ఉంటాయి కదా పెద్దమ్మ పండుగకి సంబంధించిన అన్ని చేస్తాం అన్నట్టు. ఇప్పుడు మన భక్తులత్తే ఎండాకాలం కదా, భక్తులత్తే ఎవరు ఇబ్బంది పడకుండా ఇట్లా పందిరి తరకలతో కూడా వేయించిన. ఎందుకంటే ఇప్పుడు పిల్లలకు కూడా అన్ని హాలిడేస్ కదా, మంచిగా చెరువు కూర్చున్నాం హోమగుండాల మీద. ఇంకా నిన్ననే కట్టిరు హోమగుండాలు. ఇవి హోమగుండాలు, ఇవి 5 డిఫరెంట్ హోమగుండాలు చేసిరు. ఇది మట్టి ఏంటంటే హోమగుండం అది కట్టనికే కదా, ఇది కట్టనీకి ఎర్రమన్న అన్నట్టు స్పెషల్ గా దానికి అంటే దాని గురించి తెచ్చి ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ చేసుకుని కడుతున్నారు అన్నట్టు. అక్కడైతే మొత్తం ఇదంతా అక్కడనే అయితే గలీజ్ ఉంటదని ఇక్కడ కొంచెం ఇక్కడ వేసి అక్కడికి షిఫ్ట్ చేసిరు. ఇంకా మైక్ సెట్లు, మా ఊరంతా మైక్ సెట్లు పెట్టిరు. ఇలా పొద్దున్నే పాటలు పెట్టిరు, బాగా వినబడ్డాయి. చిన్న పత్రిక అంటే పెద్దరాజుల పత్రిక రెడీ వీడియోలు పెడతా. అట్లా ఇంట్రో కూడా పెట్టేస్తాయి. దాంట్లో ఇంట్రో కూడా వీడియో రెడీ చేసిరు మన వాళ్ళు. మీరు ఖచ్చితంగా రావాలి. బ్రహ్మదేవుడు, విష్ణుదేవుడు కదా, విష్ణుమూర్తి. నెక్స్ట్ శివుడు ఉంటాడు. త్రిమూర్తులు గుడి మీద త్రిమూర్తులు అని గుడి మీద త్రిమూర్తులు అనేది చెక్కిరు. శివయ్య, విష్ణుమూర్తి, బ్రహ్మ విష్ణు మహేశ్వర్లు అంటారు కదా. సో ముగ్గురు ఎక్కిరు. ఇక్కడ మా మీద లక్ష్మీనరసింహస్వామి, శివయ్య అన్న 6 ప్యాక్ చూపిస్తుంది. మన లైటింగ్ కూడా మస్తు వేసిరు. ఇక్కడ కవర్లు ఎత్తారు. ఫస్ట్ కవర్ వేసి వాటర్ పోసి అందులో దీనిలో నిలబెడతారు అన్నట్టు. దీన్ని నిలబెడిన తర్వాత పూజలు అయినప్పుడు దాంట్లో గుళ్ళ తీసుకుపోతారు. ఇంక ఇక్కడికి ఈ పందిరికి ఏంది మన వెయ్యాలి. ఇంకా బోనాలు పెడతారు. ప్లస్ ఇక్కడ పందిరేసి పట్నాలు కూడా ఎత్తారు. పట్నాలు ముగ్గులు ఎత్తారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ పొద్దురాజు. మొన్న ఒకసారి చీకట్లు కసినప్పుడు భయపడ్డు. పొద్దురాజు అన్న కొడతాడు, ఇరగొడతాడు. మీరు అత్తే బండ్లు పార్క్ చేసుకోవడానికి కూడా విచ్చలవిడి అనే ప్లేస్ ఉంది. పచ్చని పంట పొలాల మధ్యలో పెద్దమ్మ గుడి. కొత్త గుడి కాబట్టి కొత్త ఉత్సాహంతో మన వాళ్ళందరూ యూత్ అంతా బాగా ఎంజాయ్మెంట్ తోటి ఉంటారు. మంచి జోరుగా హుషారుగా తాగుతాయి. మీరు కూడా వస్తే మంచి ఎంజాయ్ చేద్దాం. తడకలు కూడా మంచి లైట్ వాటెంత కానీ 1 2 3 4 5 6. ఇక్కడ చీకట్లో కూడా సూర్యుడు వచ్చే అంత వెలుగు ఉంది. అల్ల ఉంది చెట్టు కాపాడి. డిజైన్ మంచిగా చేసేది. అయితే వానాకాలం వచ్చింది అనుకోరు, మస్తు బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటది ఇక్కడ. ఎందుకంటే మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మా ఊరు చెరువు ఉంటది. ఆ చెరువు నుంచి కిందికి మత్తడి వచ్చినప్పుడు మా ఊరు మత్తడి దుంకుతుంది. ఇది మా ఊరు మత్తడి నర్మల్ సెల్ఫీ దిగాం. కొడదామంటే లేదు. బ్యూటిఫుల్ సినారియోస్ ఇక్కడ. ఒక పాము వాటర్ గాలి నుంచి వెళ్తుంది పాము. అది చూసిరు అది గుడేమో అక్కడ ముందట, ఇటు వెనక ఇక్కడ నీళ్లు. వర్షాకాలం అయితే మంచి లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్ ఉంటది. అట్లా పోతాయి చెరువు కొద్దిగా లోతు చేసిరు. ఇంకొంచెం లోతు చేస్తే ఇంకా కొంచెం వాటర్ స్టోరేజ్ ఎక్కువ ఉంటది అన్నట్టు. మన చేపలు ఎత్తారు కూడా. ఫిషింగ్ ఉంటది. ఫిషింగ్ తీసిరు అని మనకు పనులు ఉన్నాయి కాబట్టి తీయాలి. మరి ఫిషింగ్ ఆల్రెడీ అయిపోయింది. చేపలు మళ్ళీ చేస్తారు. అనిపించేది మా ఊరు 17th బెటాలియన్ పోలీస్ బెటాలియన్. రోజు ఈవినింగ్ 4 to 5 అట్లా అయిందంటే ఇట్లా పిప్పి లేస్తారు కదా, పెరేడ్ అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మా ఊర్లో ఇక్కడ బతుకమ్మలు ఎత్తాం అన్నట్టు. ఇదే చెరువుగా బతుకమ్మ పని ఇక్కడ జరుగుతుంది. ఇట్లా పెద్దమ్మ గుడి ఇక్కడ ఉంటుంది. ఇంకొకటి అది కూడా ప్లస్ పాయింట్. జాగా సాపేసి మంచిగా బతుకమ్మలు ఆడుకొని లైట్లు పెట్టుకుని హాయి ఉంటది అన్నట్టు. ఇట్లా రోడ్డు స్పెషల్ ఆడళ్ళకి ఇట్లా ఫ్రీ ఉండాలి. అంత రాళ్ళు రప్పలు అట్లా పోకుండా. వాటర్ మనది బాగా తయారవుతారు కదా, చీరలు నగలు అవి ఇట్లా అంటారు. లేకపోతే ఎప్పుడా ఎయిఫో
అని మాకు ఇస్తారు. కాళ్ళు కడుక్కుంటాం ట్యాంక్ కట్టరు కానీ నల్లలు ఇంకా పెట్టలేదు. పెడతారు నల్లలు పెడతారు కానీ కూర్చొని స్నానం చేయాలి. పెడతారు అన్ని ఫెసిలిటీస్ పెట్టుకోమని. ఏంటంటే ఇట్లా ఇట్లా ఇక్కడి నుంచి చూసి మంచి అందమైన అమ్మాయిలకు లైన్ కూడా వేయచ్చు. పెద్ద స్కెచ్ చేసినట్టు మాకు గట్టిగా చెప్పుదే బల పారైతాం అట్లాంటివి చెప్పుదే బల పారైతాం అట్లాంటివి. మా ఊరు బీరప్ప గుడి ఉంటది, అక్కడ కూడా వస్తుంది. ఇంకొక 1.5 year ఉంది పండుగ చేస్తారు. మన లాట్ ఏంటి మమ్మీ ఎవడు కట్టంగా గుడి కట్టంగా మిగిలిన మిగిలిన గ్రానైట్లు కానీ అది ఇది కూడా వనకత్తది. మనం చూసాం. అయితే డ్యూడ్స్ ఈ గుడికి వాటర్ ఫెసిలిటీ ఇక్కడ మన రీజియన్ కొత్త బోర్ వేసినాం. నీళ్ళు కూడా మంచిగా పడ్డాయి దేవుని దయ వల్ల. చూసుకోవచ్చు ఇక్కడ. అయితే చిన్న మోటార్ పెట్టినాము అంటే పెద్ద మోటార్. ఈ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇలా పోతాయి వాటర్ ఇట్లా పోయి ఇక్కడ నుంచి మన చిన్న మోటార్ వాడుకుంటే ఈ పైప్ నుంచి ఈ మోటార్ నుంచి ఇక్కడ నుంచి అటు పోతాయి అన్నట్టు. అదన్నట్టు ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ. అవునవును స్టాండ్ కూడా వచ్చినాయి. స్టాండ్లు అన్నట్టు ఇవి టెంట్లకు. ఇక్కడ అంతా ఏరియా మొత్తం, ఇక్కడ ఉన్న ఏరియా మొత్తం టెంట్లు పడతాయి ఇక్కడ నుంచి. సో అది కూడా నెక్స్ట్ వచ్చే వ్లాగ్లు వస్తాయి. అంటే పండుగ మన ఏంటిది పోచమ్మ బోనాలు, పెద్దమ్మ తల్లి బోనాలు అవన్నీ కలిపి ఇంకొక వ్లాగ్లో ప్రిపేర్ చేసేద్దాం. సో దట్స్ ఇట్. Hope you all Stay tuned to another vlog. Signing off. ఆహ్వానించువారు ముదిరాజ్ సంఘం, జగ్గరావుపల్లె, సర్దాపూర్, సిరిసిల్ల.